పార్టీని వీడిపోతున్న నాయకులపై ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ను ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. కార్యకర్తలలో స్థైర్యం నింపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు విహెచ్. తాను ఎక్కడి నుంచి పోటీ చేయటం లేదు, కేవలం కార్యకర్తగా కాంగ్రెస్ కు సేవ మాత్రమే చేస్తానన్నారు. పార్టీ ప్రెసిడెంట్ అని మేము అన్ని విధాలా సపోర్ట్ చేసినాం. ఆయన నిన్నగాక మొన్న ఎవరో తప్పు చేస్తే వారి మీద షోకాస్ లేదు. అదే విధంగా ఎవరు మాజీ మినిస్టర్ ఎవరు సర్వే సత్యనారాయణ మీద యాక్షన్ తీసుకుంటారు. అదే విధంగా ఆయన ఎవరు కొమ్మిరెడ్డి రాముల మీద తీసుకుంటారు. మరి ఇంతమంది వెళ్ళిపోతుంటే మీకు తీసుకోవాలని ఆలోచన రాదండి? నేను ఎందుకు పోయిండు? ఆయన ఆడేపల్లి మోహన్ ఎందుకు పార్టిసిపేట్ పోయిండు? ఎందుకు ఇట్లా చేస్తారు? నీకు ప్రెసిడెంట్ అంటే నీకు ఒక మంచి అవకాశం ఇస్తే నువ్వు ఇష్టానుసారం చేస్తుంటే మరి హనుమంతరావు నోరి పొందుకుంటే ఎట్లా అడుగుతున్నారు కార్యకర్తలు. ఎందుకనే వచ్చిందంటే ఇప్పటి వరకే 7-8 మంది ఎమ్మెల్యేలు పోయేదానిక నోరిప్పరేంది? ఎందుకు నోరిప్పారు? ఎందుకు యాక్షన్ తీసుకోరు? కార్యకర్తలు అడుగుతున్నారు కాబట్టి హనుమంతరావు మాట్లాడుతున్నాడు. వేరే ఉద్దేశం కాదు. నిన్న వరకు నేను ఏ పిసిసి ప్రెసిడెంట్ కు చేయనంత సపోర్ట్ చేశా. నేను రాజశేఖర్ తోటి ఫైట్ చేశా, ఎన్ జనార్దన్ రెడ్డి తోటి చేశా, డి శ్రీనివాస్ తోటి ఫైట్ చేసిన, కేశవరావు తోటి ఫైట్ చేసిన, ఆఖరికి పొన్నాల లక్ష్మీ తోటి ఫైట్ చేసిన. ఈయనకొక్కరికి ఫుల్ సపోర్ట్ చేస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి ఇలా ఒక డిసైడ్ చేయడానికి ఇన్ని రోజులు పడుతుంది. ఏమనంటే శాసనసభ ఎన్నికల ముందు సర్వేలు అయినాయి. మరి ఇప్పుడే సర్వేలు అయినాయినా బాబు? ఏమిటిది? కనుక వెళ్ళిపోయిన వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోకుంటే కార్యకర్తలు డిమారలైజ్ అవుతారు లేదా అడుగుతున్నారు. ఏం సార్, నిన్నటిదాకా సుధీర్ రెడ్డి ఉండే, ఆమె సవితా ఇంద్రారెడ్డి ఉండే, ఎందుకు పోతున్నారా బాబు? పోయినప్పుడు మరి మీరు యాక్షన్ తీసుకోవాలి. అదే ఇంకోటి చెప్తున్నా, ఇలా నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఎవడన్నా డిమారలైజ్